మదనపల్లి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మే మాసపు సమావేశం ఆదివారం స్థానిక బెంగళూరు రోడ్డు జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు అధ్యక్షులు మునిగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఉగ్రమూకలను ఎదుర్కోవడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీరమరణం పొందిన వీర సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. భారత పౌరులంతా దేశాన్ని ప్రేమించాలని, తల్లిదండ్రులను ఆదరించాలని సూచించారు. ఈ విధంగా మదనపల్లి డివిజన్ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడును గౌరవ అతిథిగా ఆహ్వానించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వారి ద్వారా సందేశం ఇప్పించారు. వయోవృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి గాను ఆహ్వానించిన డాక్టర్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, వయోవృద్ధులు కొన్ని ఆరోగ్య సమస్యలను అధిగమించుకోవడానికి వారి దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా అది సాధ్యమవుతుందని, వృద్ధులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. యోగా మాస్టర్ రాజు మాట్లాడుతూ, ధ్యానం, యోగాను అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని సూచించారు. ప్రాస్టేట్ అనేది మగవాళ్ళందరికీ ఉండే గ్రంథి. అది వయసు పెరిగే కొద్దీ దాంతోపాటు పెరుగుతుంది. కొందరికి చాలా ఎక్కువ పెరుగుతుంది, కొందరికి కాస్త తక్కువ పెరుగుతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మూత్రం తక్కువ రావడము, దానివల్ల మాటి మాటికి పోల్చి రావడము, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం చేసి రావడము, మూత్రం పోసిన తర్వాత కూడా కాస్త మిగిలిపోయింది అనిపించడము, ఇవి ఫ్రీక్వెంట్గా ఉంటాయన్నమాట. ఇటువంటివి జరగచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ సంబంధించిన సమస్యలకి మందులతోనే చాలా వరకు వైద్యం చేసే స్కోప్ ఉందన్నమాట. ఇది మనం బైపోలార్ టెక్నాలజీతో ఎండోస్కోపీలో ప్రాసెస్ గ్రంథిని తొలగించవచ్చు. ఈ గ్రంథిని తొలగించిన తర్వాత పేషెంట్కి మళ్ళీ ఇంతకుముందులాగా మూత్రం బాగా రావడము, ఇది కూడా ఏమంటే వయసు పైబడిన తర్వాత షుగర్ వల్ల కానీ, లేకపోతే వాడే మందుల వల్ల కానీ, బీపీ వల్ల కానీ యంగస్తమన సమస్యలు ఇటువంటివి ఉంటాయన్నమాట. ఈ యంగస్తమన సమస్యలకు కూడా మనం ట్యాబ్లెట్స్తోనే నయం చేసే అవకాశం ఉంది. ఇది మగవాళ్ళలో అన్నమాట. యూటీఎస్, ప్రాస్టేట్ యూజువల్గా ఇది. తర్వాత ఆడవాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ. ఈస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళకి కావాల్సిన హార్మోన్, ఇంపార్టెంట్ హార్మోన్. అది మూట్లాగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఏమవుతుందంటే మూత్రం మాటి మాటికి రావడము, సన్నగా రావడము, ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఒంటిలో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ చూపించడము, తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు ఒంటికి కారడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళు ఏమంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ పనులే కాకుండా ఇంటి వాళ్ళ పనులు కూడా వీళ్ళే రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో వీళ్ళంతో వాళ్ళతో హ్యాపీగా టైం గడపాలి. ఈ విషయాలు చాలా ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు వయసుతో పాటు వచ్చేవే. అవేమి